Good morning, traders. Welcome to our Simple Telugu Binary Trading Channel. Hope అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే మార్కెట్. సో జనరల్గా ఫ్రైడే మార్కెట్ చాలా వర్టాలిటీ ఉంటుంది. సో నేను ఇందులో లైవ్లో ట్రేడ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ నాకు టైం సరిపోక నాకు ట్రేడ్స్ మిస్ప్లేస్ అవుతున్నాయి. ఎందుకంటే మనం ట్రేడ్ చేసేదే మెయిన్ కీ లెవెల్ ఏరియా నుండి, అంటే మనకి ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిడిక్ట్ చేసేది మార్కెట్ పైకి వెళ్తుంది అనేసి. ఓకే, అంటే నేను లెవెల్ ఎలా ప్రిడిక్ట్ చేస్తాను అంటే, ఐ మీన్ మోస్ట్లీ నేను సపోజ్ ఇది మన సపోర్ట్ ఏరియా అనుకోండి. ఓకే, సో గ్రీన్ క్యాండిల్ ఇలా వచ్చింది కదా, నేను ఏం చేస్తాను, ఈ ఒకవేళ ఇది గ్రీన్ కాదు, ఇది రెడ్ అనుకోండి. ఇది ఒక రెడ్ క్యాండిల్ ఈ సపోర్ట్ ఏరియాలోకి వచ్చింది, ఇలా వచ్చింది. నేను ఈ రెడ్ మీదే బైక్ తీసుకుంటా. ఓకే, బైక్ తీసుకుంటా. ఇప్పుడు ఈ లెవెల్ అట్లీస్ట్ ఈ లెవెల్ క్రాస్ అయ్యాక కింద నుంచి ఎంట్రీ తీసుకుంటా సేఫ్ సైడ్ లో. ఇది రెడ్ అవ్వచ్చు, స్టిల్ దిస్ క్యాండిల్ కెన్ బి రెడ్ క్యాండిల్, బట్ మనం బై సైడ్ తీసుకున్నాం కానీ విన్ అవుతాం. ఎందుకంటే మనం ఎంట్రీ ఇచ్చింది బయర్ ఏరియా నుండి. ఓకే, మేబీ దట్స్ కాల్ సేఫ్ సైడ్ ఎంట్రీ అనమాట. మనం అంటే బయర్స్ అనేవాళ్ళు కంప్లీట్ గా క్యాండిల్ గ్రీన్ అయిపోతే బయర్స్ ఉన్నట్టు. ఓకే, లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. ఇప్పుడు ఈ కలర్ ఉంది, ఇది ఒక రెడ్ క్యాండిల్ అనుకోండి. ఐఎమ్ సో సారీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ గురించి, ప్లీజ్ డోంట్ మైండ్. ఇది ఒక రెడ్ క్యాండిల్ అండ్ నెక్స్ట్ ఇంకో క్యాండిల్ ఉంది. ఐఎమ్ సో సారీ, ప్లీజ్ డోంట్ మైండ్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఇలా రెండు క్యాండిల్స్ ఉన్నాయి. సో ఈ క్యాండిల్ మీరు ఫస్ట్ క్యాండిల్ చూస్తే సెల్లింగ్ క్యాండిల్, రైట్? దిస్ ఇస్ కలర్ క్యాండిల్. మీరు ఇందులో ట్రేడ్ చేసినప్పుడు మీరు ఎంట్రీ సెల్లింగ్ సైడ్, మీరు సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారు. సో జనరల్ గా లెవెల్ ఎలా ఉందనుకోండి, రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు సెల్ సైడ్. ఓకే, ఇది రెడ్ అయింది కాబట్టి విన్ అయ్యారు. ఓకే, ఇప్పుడు బయర్స్ సైడ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు, లేదంటే ఈ క్యాండిల్ లో లెట్ సపోజ్ ఇందులో అయితే రెడ్ క్యాండిల్ మీరు సెల్లర్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారు, రెడ్ క్యాండిల్ అయింది, సెల్లింగ్ క్యాండిల్ అయింది, సో మీరు విన్ అయ్యారు, దట్స్ గుడ్. బట్ ఇదే క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో కూడా సెల్లర్ ఎంట్రీ తీసుకున్నారు మీరు. ఎక్కడ? ఈ లెవెల్ దగ్గర ఎంటర్ అయ్యారు సెల్ సైడ్. క్యాండిల్ చూసారా, కింద క్లోజ్ అయింది, గ్రీన్ క్యాండిల్ అయ్యింది, బట్ స్టిల్ మీరు సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారు, ఇక్కడ ఎంట్రీ పెట్టారు, క్యాండిల్ ఇక్కడ నుంచి గ్రీన్ అయింది. సో మీరు విన్ అవుతారా లూజ్ అవుతారా? ఇది విన్నే కదా. ఎందుకు? మీరు లెవెల్ కింద క్లోజ్ అవుతుందని ప్రిడిక్ట్ చేశారు, లెవెల్ కిందనే ఇక్కడ క్లోజ్ అయింది క్యాండిల్, ఐ మీన్ ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇట్ మీన్స్ యూ వన్ దిస్ ట్రేడ్, రైట్? మీరు సెల్ సైడ్ తీసుకున్నారు కానీ గ్రీన్ క్యాండిల్ అయింది, బట్ స్టిల్ యూ వన్. నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానంటే, మనకి ఏరియా ఆఫ్ ఎంట్రీ ఇంపార్టెంట్. ఈ ఏరియా ఎందుకంటే మనకి బాగా తెలుసు, దిస్ లైన్ ఈస్ నథింగ్ బట్ ఏ స్ట్రాంగ్ సెల్లర్ ఏరియా అనేసి. సో ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి సెల్లర్సే ఎంట్రీ ఇస్తారు. అంటే వాళ్ళు కంప్లీట్ గా మనకి రెడ్ క్యాండిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మేబీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే సెల్లర్స్ దగ్గర అంత పవర్ లేనప్పుడు ఇంతవరకు పుష్ చేసి వదిలేస్తారనమాట. సో ఈ రిజెక్షన్ మీద కూడా మనం ట్రేడ్ తీసుకుంటాం. సో మోస్ట్లీ సేఫ్ ఎంట్రీలో కూడా విన్ అవుతాం. దట్ ఈస్ వాట్ ఐ మీన్. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, ఎనీవేస్ టుడే మార్కెట్ విల్ బి వాలటైల్, ఎందుకంటే ఫ్రైడే మార్కెట్ న్యూస్ చాలా ఉంటుంది. సిపిఎం న్యూస్ ఉంటుంది, ఎన్ఎఫ్పి న్యూస్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి జనరల్ గా. ఈ రోజు కూడా మార్కెట్ లో 12:30కి చాలా పెద్ద న్యూస్ ఉంది, ఇంకా 10 minutes లో. ఎక్కడ యూరోపియన్ అనుకుంటా, యూరోపియన్ సైడ్ అది. లెట్ మీ చెక్ వన్స్ మోర్ టు బి సో క్లియర్. సో నేనేం చెప్తున్నా అంటే వోల్టాలిటీ ఉంటుంది, వోల్టాలిటీ ఉంది న్యూస్ లో. అంటే బిగ్ ప్రాబ్లం ఏంటంటే ఏది కూడా లెవెల్స్ రెస్పెక్ట్ చేయదు. యూరోపియన్ జీబీపీ అంటే యూరోపియన్ సైడ్ బ్రిటిష్ పౌండ్, బ్రిటిష్ సైడ్ ఒక ఇంపాక్ట్ న్యూస్ అంటే 12:30కి. సో మేబీ ఈ యూరో జీబీపీలోని అరౌండ్ 12:30 టైంకి మీరు వోల్టాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్ ఇంపాక్ట్ విల్ హ్యావ్ అన్ అదర్
పేర్స్ ఆల్సో. అదే ప్రాబ్లం ఫోరెక్స్ తో, ఎందుకంటే అన్ని రిలేటెడ్ ఉంటాయి ట్రేడ్స్. ఓకే, సో మనం చేయాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఈ టైంలో ట్రేడ్ చేయకూడదు. బిగినర్స్ కానీ లేదంటే మిడిల్ లెవెల్ ట్రేడర్స్ కానీ, ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ అంటే ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పాను కానీ బాగా ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ బాగా ఉన్న వాళ్ళైనా వాళ్ళైతే ట్రేడ్ చేసే ఛాన్స్ ఉంది కానీ, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎలా ట్రేడ్ చేయాలని. కానీ మిడిల్ స్టార్టర్స్ అయితే వద్దు ప్లీజ్. ఓకే, ఇట్ విల్ బి హ్యూజ్ రిస్క్. నేను ఆల్రెడీ డ్రా చేసి ఉంచుకున్నాను ఈ చార్ట్స్ లో. లెవెల్స్ ఎలా డ్రా చేశాను అని తెలియాలనుకుంటే మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి ప్లీజ్. ప్రీవియస్ చూస్తే వీడియోస్ కంప్లీట్ చేస్తే మీకు కీ లెవెల్స్ అనేవి ఏంటి, ఎలా డ్రా చేయాలో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఇక్కడ నుంచి చూసారా, స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చేస్తుంది చాలా ఫాస్ట్ గా. మీరు ఇక్కడ నుంచి బై ఎంత తీసుకున్నా సరే ఈ లెవెల్ ఎలా అంటే ఈ సెల్లర్స్ ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది, అంత వొలటాలిటీ ఉంటుంది న్యూస్ టైంలో. సో ఇలాంటి టైంలో మనం దో ఇదే బయింగ్ సైడ్ అయినా వీ షుడ్ కేర్ఫుల్లీ టేక్ ఇట్, బికాస్ మేబీ ఇట్ విల్ బ్రేక్ అండ్ గివ్ అస్ ఏ సెల్లింగ్ క్యాండిల్ అండ్ మనం లూజ్ అవ్వచ్చు ఇక్కడ. సో ఎందుకంటే ఇది మనం బై సైడ్ పెట్టుకున్నాం, ఇక్కడ ఎంటర్ అవుతాం ఈ లెవెల్లో ట్రేడ్ చేద్దామని, కానీ మార్కెట్ ఏమో ఆ వొలటాలిటీ టైంలో బ్రేక్ చేస్తుంది. సో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఏమవుతుందంటే మనం సేఫ్ సైడ్ గా అనుకుంటాం కదా, చిన్న మార్జిన్ తోనైనా మనం బయర్ ఏరియా నుంచి విన్ అవుతాం అనేసి, కానీ ఏమవుతుందంటే ఆ ఏరియా కూడా బ్రేక్ అయిపోద్ది ఆ వొలటాలిటీ వల్ల. సో మనం అనుకుని ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఆ చిన్న రిజెక్షన్ కూడా దొరకదు. సో న్యూస్ ఉన్నప్పుడు మీరు ట్రేడ్ చేయడం మానేయండి. ఇన్స్టెడ్ టైం ఉంటే చార్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు ట్రెండ్ చూస్తే యూఎస్డి జేపీవైలో ఇది అప్ ట్రెండ్ మార్కెట్, కరెక్ట్? ఇది ఒక అప్ ట్రెండ్, సారీ. యా, ఇక్కడ నుంచి ఏమైంది, మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే, లెట్స్ కీప్ ఇట్ లైక్ దిస్. అంటే ఏంటి, ట్రెండ్ చేంజ్ అయినట్టు చూపిస్తుంది. ఈ అప్ ట్రెండ్ కాస్త డౌన్ ట్రెండ్ అవుతున్నట్టు. మీరు ఇప్పుడు కరెంట్ 1 minute లో ఉన్నప్పుడు మీరు అప్ ట్రెండ్ ఫాలో అవుతారు, ఈ డౌన్ ట్రెండ్. అంటే మనం 1 minute లో చూసినప్పుడు ఈ కరెంట్ మైనర్ ట్రెండ్ ఫాలో అవ్వాలి ఎప్పుడైనా. ఓకే, మేజర్ ట్రెండ్ ఇప్పుడు ఫాలో అవ్వలేం. సో మైనర్ ట్రెండ్ డౌన్ సైడ్ ఉంది. సో మనం సెల్లింగ్ సైడ్ చూసుకోవడమే బెస్ట్, బయింగ్ సైడ్ కాకుండా. ఎందుకంటే చాలా మంది ఇలా చూసి మేజర్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంది కదా బయింగ్ సైడ్ వెళ్తే, కానీ ఇక్కడ చూసారా ఇది ఒక లెవెల్ అనుకుంటా, చాలా మంది లెవెల్ నుంచి ట్రేడ్ చేసి ఉంటే బై సైడ్ ఫెయిల్ అవుతారు. ఓకే ఓకే, సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఈ క్యాండిల్ ఒకవేళ ఈ లెవెల్కి వస్తే మనం సేఫ్ గా కొద్దిగా డౌన్ ఎంట్రీ అయితే తీసుకుందాం, బట్ సేఫ్ సైడ్ లో. ఓకే, ఇదంటే మన కీ లెవెల్ కాదు, బట్ ఐ వాంట్ టు షో సంథింగ్. సో ఒకవేళ ఇది పైకి వస్తే లేదు, ఇది బై క్యాండిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో వెయిట్ చేద్దాం. మన కీ లెవెల్ ఇది, ఇక్కడికి రానియండి, బట్ అప్పటికల్లా మార్కెట్ టైం ఉంది కాబట్టి. ఓ షిట్, వి మిస్ దిస్. ఇదే ప్రాబ్లం. నేను ఈ కీ లెవెల్ డ్రా చేశాను, ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చింది చూసారు, ఎగ్జాక్ట్ గా వి గాట్ ఎ గ్రీన్ క్యాండిల్ జస్ట్ 2 minutes బ్యాక్. మన ఎక్స్ప్రెషన్ టైంలో ఇది మిస్ అయిపోయి యూరో జీబీపీ. ఇట్స్ వెరీ గుడ్ ఎంట్రీ, వి మిస్డ్ ఇట్. ఓకే, బట్ ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ అండర్స్టాండ్. ఇది క్యాండిల్, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. యా, వెరీ ఈ క్యాండిల్ ఎంట్రీ లెవెల్ ఏది, ఇది మన లెవెల్. నేను ఏం చెప్పాను, ఎప్పుడైనా సేఫ్ ఎంట్రీ కావాలి మనకి, రైట్? బయింగ్ సైడ్ మనం వెళ్తాం, కానీ సేఫ్ గా ఏం చేయాలి, ఈ లెవెల్ బ్రేక్ అయ్యే క్యాండిల్ కిందకు వచ్చినప్పుడు ఈ విక్ ఉంటుందా, ఇంత కింద నుంచి తీసుకుంటాం ఎంట్రీ, ఈ విక్ లో ఎంటర్ అవుతాం. ఓకే, ఎలా మళ్ళీ ఇలా ఎంటర్ చేస్తాను, ఈ విక్ లెవెల్లో నుంచి ఎంట్రీ ఇస్తాం. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం బై సైడ్. చూసారు క్యాండిల్ ఫుల్ గ్రీన్ అయ్యింది. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇది ఫుల్ గ్రీన్ అవ్వకపోయినా, ఒక రెడ్ ఐ డోజీ ఫామ్ అయినా మనకి పక్కాగా తెలిసి లెవెల్ పైన క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర ఎవరు ఉన్నారు, బయర్స్ ఉన్నారు. బయర్స్ ఏం చేస్తారు, ఈ లెవెల్ పైనే క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు.
కానీ ఇది లక్కీగా ఫుల్ గ్రీన్ అయింది, పర్ఫెక్ట్. ఒకవేళ ఇది చిన్న రెడ్ ఆర్ డోజీ అయినా, ఇది రెడ్ క్యాండిల్ అయినా ఈ లెవెల్ పైన క్లోజ్ అవుతుంది, స్టిల్ యూ విల్ బి అ విన్నర్. దట్ ఈస్ మై మెయిన్ ఎక్స్ప్లెనేషన్. హోప్ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు లైవ్ లో మీకు అర్థమైంది కదా ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అనేసి. అందుకే ఈ లెవెల్ ఆఫ్ ఎంట్రీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. గుడ్. ఓకే, we missed this, that's fine. Okay. Okay. ఈ క్యాండిల్ అయ్యాక చూద్దాం ఎలా ఉంటుందని. చూడండి, జనరల్ గా నేను ఇక్కడ బిహేవియర్ చూద్దాం. ఈ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ దాకా రెస్పెక్ట్ చేసింది, ఇది రెస్పెక్ట్ చేయట్లేదు. చూద్దాం ఇది రెస్పెక్ట్ చేస్తుందా లెవెల్ లేదని. అంటే ఏంటి, ఇక్కడ నుంచి మార్లకు వచ్చింది, పైకి వెళ్ళింది, పుల్ కింద పుష్ అయిపోయింది, సెల్లర్స్ ఈ లెవెల్ అంతా సెల్లర్స్. కానీ ఇక్కడ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో జనరల్ గా ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు, ఇది బ్రేక్అవుట్ కాబట్టి బైక్ ఎంటర్ అవుతారు. సో మనం సెల్ కి ఎంటర్ అయి చూద్దాం, సేఫ్ గా చూద్దాం. నెక్స్ట్ సెల్లింగ్ కి వెళ్దాం. కాకపోతే కొద్ది గ్రీన్ అయితే విల్ టేక్ సేఫ్ ఎంటర్. ఎంట్రీ తీసుకున్నాను. మనకి ఇంకా టైం ఉంది. ఇంకొద్దిగా పైకి వెళ్తే ఇంకా 15 seconds ఉంది. 50 seconds లో కూడా ఇంకా పైకి వెళ్తే మళ్ళీ ఇంకొక ఎంట్రీ తీసుకుందాం. ఓకే, ఇది 100% నేను షూర్. అండ్ ఏందులో ట్రేడింగ్ లో 100% అనేది చాలా రేర్. ఓకే, సో నేను 80%, 85% అని చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఇది గ్రీన్ అయింది, దిస్ లూజింగ్ ట్రేడ్ అనుకోండి. బట్ ఎందుకు మనం అనుకున్నాం, ఎందుకు ఇది కెన్ బి సెల్లింగ్ క్యాండిల్ అవుతుంది అని అనుకున్నాం అంటే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక బ్రేక్అవుట్, రైట్? ఇలా బ్రేక్అవుట్ అయింది. మేజర్ ట్రెండ్ అప్ ట్రెండ్, కానీ ఏమైందంటే ఇది బ్రేక్అవుట్ అయిందా ట్రాప్ చేయడానికి వస్తారనమాట. మీకు ఆల్రెడీ ముందు వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ కింద తీసుకుంటా. ఓకే, బట్ ఇలా ఓకే కొద్దిగా పైకి వెళ్తే పైకి ఓకే, ఒకవేళ ఇది కూడా గ్రీన్ అయితే మనకి నో ప్రాబ్లం. ఈ లెవెల్ ఏంటి, మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న కీ లెవెల్. ఈ కీ లెవెల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవాలి యాక్చువల్ గా. బట్ నేను ఇక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకున్నానంటే, ఎందుకంటే నేను మార్టింగేల్ అప్లై చేశాను అనమాట. ఎందుకంటే యాక్చువల్ గా ఈ క్యాండిల్ రెడ్ అవ్వాలి, కానీ అన్ఫార్చునేట్లీ గ్రీన్ అయింది. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది రెడ్ అవ్వాలి. ఒకవేళ ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అవుతుందో ఫెయిల్ అవుతుందో చూద్దాం. విన్ అయ్యాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్లీజ్ బీ పేషెంట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఇంకో 15 seconds. చూడండి గైస్, నేను విన్ అయిన ట్రేడ్స్ చూపిస్తాను, లూజ్ అయిన చూపిస్తాను, అలా ఏం లేదు. అందుకే నేను ఇది లైవ్ లో చేయట్లేదు. ఇంతవరకు లైవ్ లో చేశాను, ఇప్పుడు నేను టెస్టింగ్ లో డెమో అకౌంట్ లోనే చేస్తున్నాను. నా మెయిన్ ఇంటెన్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎందుకు తీసుకుంటున్నాం, ద లాజిక్ బిహైండ్ ఇట్. నౌ ఎక్స్ప్లెనేషన్, వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. ఏంటి, ఇది ఒక ఇది మనం ఈ ట్రెండ్ లైన్ ఆల్రెడీ డ్రా చేసుకున్నాం. ఇక్కడ ఏంటిది, ఇది వీళ్ళందరూ సెల్లర్స్ ఎంట్రీ అవుతున్నారు. ఇక్కడ సెల్లర్స్ ఎంట్రీ. సో ఇక్కడ కూడా ఏమవ్వాలి, సెల్లర్స్ ఎంట్రీ అవ్వాలి, రైట్? కానీ ఏమైంది, మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసింది. ఇప్పుడు ఏమైంది, బ్రేక్అవుట్ చేయగానే మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంటది, ఓ ఇట్స్ బ్రేక్అవుట్ అంటే అందరూ ఏం చేస్తారు, బై సైడ్ చూస్తారు. ఎందుకంటే బ్రేక్అవుట్ కదా, అంటే ఇది రియల్ బ్రేక్అవుట్ అయి ఉంటది. క్యాండిల్ వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది, స్ట్రాంగ్ బుల్లిష్ ట్రెండ్ ఉంది. సో లెట్ మీ టేక్అవుట్ అని చెప్పి చాలా మంది ఈ క్యాండిల్ లో బుల్లిష్ ఎంటర్ అయ్యారు, ఎందుకంటే ఇది రియల్ బ్రేక్అవుట్ అనుకోని. కానీ బేసిక్ గా ఈరోజు ఒక్కొక్కసారి +1 మిస్టేక్ అవుతుంది. ఏం అవ్వాలంటే, ఇది బ్రేక్అవుట్ అయ్యాక ట్రాప్ క్యాండిల్ అనేది జనరేట్ చేస్తారు మార్కెట్ లో. అంటే ఏంటంటే, ట్రాప్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ బయర్స్ వచ్చాక అందరూ బయింగ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఒక క్యాండిల్ ని రెడ్ చేస్తారు. రెడ్ చేస్తారు అంటే ఎందుకు అవుద్ది రెడ్ అంటే, ఇది మేబీ ఫేక్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, లేదు అంటే నా ఎక్స్ప్లెనేషన్ ముందు వీడియోస్ లో కూడా ఇదైతే ఫేక్ బ్రేక్అవుట్, ఆర్ ఎల్స్ వాట్ వి కాల్ ఇస్ చిన్న రిట్రేస్మెంట్ క్యాండిల్ అవ్వచ్చు. సో ఈ గ్రీన్ ప్లేస్ లో రెడ్ అనేది రావాలి, కానీ రాలేదు. సో నేనేం చేశాను, నాకు తెలిసి రెడ్ అనేది కంపల్సరీ వస్తుంది అని. మేబీ ఫేక్ బ్రేక్అవుట్ అని నేను చెప్పినట్టు మన స్ట్రాటజీలో ఒక్కొక్కసారి +1 మిస్టేక్ వస్తుంది, అంటే నెక్స్ట్ క్యాండిల్ మార్టింగేల్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం అయితే ష్యూర్
ఈ గ్యారంటీ ఒక రెడ్ క్యాండిల్ రావాలి అనేసి మన స్ట్రాటజీ ప్రకారం రిట్రేస్మెంట్ అవ్వచ్చు, ఫేక్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఎక్కడ తీసుకున్నట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఏదో ఒకటి లాజిక్ అయితే ఒకటే, పేర్లు వేరే. సో ఇది గ్రీన్ అయింది అంటే నాకు బాగా తెలుసు నెక్స్ట్ రెడ్ అనేసి, అందుకే నేను మళ్ళీ 2 ట్రేడ్స్ తీసుకుని ఇక్కడ విన్ అయ్యాం. ఓకే, ట్రేడ్ ఎక్స్ప్లెనేషన్ లో మళ్ళీ ఇంకొక మిస్ అయ్యాం అబ్జర్వ్ చేసి ఉంటే. ఇది మన కీ లెవెల్లో చూసారా, కీ లెవెల్ టచ్ అయ్యి నెక్స్ట్ ఇది రెడ్ క్యాండిల్. అగైన్ ఇక్కడ సెల్లింగ్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే విన్నింగ్. ఇందాకలు కూడా ఒకటి మిస్ అయ్యాం, యూఆర్జీపీపీ రైట్ చూపించాను. మనం ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే యూఆర్జీపీపీ అనా, యూఆర్జీపీపీ ఇది ఒక మన కీ లెవెల్ రైట్. ఇక్కడ ఈ గ్రీన్ దగ్గర తీసుకుంటే విన్. సో టోటల్ 2 ట్రేడ్స్ మిస్ అయ్యాం, ఐ మీన్ మన రైట్ ఎంట్రీవి. ఓకే రైట్, ప్రాబ్లం, బట్ ఎక్స్ప్లెనేషన్ అది ఇంపార్టెంట్, సో మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒక 2 ట్రేడ్స్ ఇక్కడ మన కీ లెవెల్స్ లో మిస్ అయ్యాం. మనం ఓన్లీ ఫేక్ అవుట్స్ మీద కానీ ఫేక్ బ్రేక్అవుట్ మీద కానీ రిట్రేస్మెంట్ కానీ ఇప్పుడు ట్రేడ్ తీసుకొని విన్ అయ్యాం. ఓకే, ఇంకేమైనా కనిపిస్తాయి లెట్ యూ గైస్ నో. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు యూరో మార్కెట్లో న్యూస్ ఉన్నప్పుడు చూసారా, యూఆర్జీపీ దాని న్యూస్ చెప్పాను కదా, 12:30 క్యాండిల్. ఎంత అబ్నార్మల్ క్యాండిల్ ఇది. మార్కెట్ ఇక్కడ దాకా ఇప్పుడు అంతే, ఇంత సైజ్ క్యాండిల్ ఒకసారి జనరేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 1, 2, 3 ఒక 20-30 క్యాండిల్ జనరేట్ అయితే అంటే 20 minutes to 15 to 20 minutes అవ్వాల్సిన క్యాండిల్ 1 minute లో అయిపోయింది. అలా ఉంటుంది అనమాట న్యూస్ వోల్టాలిటీ. ఇదే క్యాండిల్ ఒకసారి ఆలోచించండి, ఇది మనకి ఈ లెవెల్లో అనుకున్నాం, ఇక్కడ ప్లేసెస్ వినాను, ఇదే క్యాండిల్ ఆ టైంలో పడి ఉంటే ఈ లెవెల్ ని రెస్పెక్ట్ చేస్తుందా? అస్సలు చేయదు. సాఫ్ మన వెళ్ళిపోద్ది కిందకి. మీరు ఎంత కిందకి వెళ్తుంది కదా, ఓ మళ్ళీ బై సైడ్ వెళ్దా, బై సైడ్ అంత ఫెయిల్ అయిపోద్ది. సో అందుకే న్యూస్ టైంలో ట్రేడ్ చేయొద్దు. ఓకే, ఓకే ఇది ఒక మన కీ లెవెలే, గట్ ఏంటంటే సెల్లింగ్ సైడ్ ఎంటర్ అవ్వాలి ఈ లెవెల్ దగ్గర. కానీ ఇక్కడ ఒక చిన్న, మీరు చెప్పిన లెవెల్ దగ్గర అనలైజ్ చేయాలి మార్కెట్ ఎలా ఫామ్ అయిందని. ఈ మార్కెట్ చూసుకుంటే బయర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, సెల్లర్స్ అక్కడక్కడ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇక్కడ ఆల్రెడీ సెల్లర్స్ జస్ట్ లెవెల్ కి ముందే సెల్లర్స్ ఎంట్రీ ఇచ్చేసారు. అంత ఎంట్రీ ఇచ్చారు అంటే చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ సెల్లర్స్ ఇంకా ఉన్నారా లేదా అనేది మనకి తెలియదు అనమాట. సో అదే ఇక్కడ సెల్లింగ్ క్యాండిల్ రాకుండా ఒక వీక్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయి ఉంటే ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు, అంటే అప్పుడు మనకి ఏంటి ఇండికేషన్, చిన్న గ్రీన్ క్యాండిల్స్ అయితే అంటే దాని అర్థం ఈ లెవెల్కి వచ్చేసరికి బయర్స్ వీక్ అయ్యారు, అప్పుడు మనం ఫుల్ స్ట్రాంగ్ గా ఇక్కడ సెల్లింగ్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఏంటి, బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు, పెద్ద గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి, బట్ అండ్ లెవెల్ కి ముందే ఒక రెడ్ క్యాండిల్ సెల్లర్స్ ఎంట్రీ ఇస్తారు. సో ఇంకా ఇక్కడ సెల్లర్స్ పెండింగ్ ఉన్నారా లేదా అనేది కష్టం తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తే మళ్ళీ ఇంకో సెల్లర్ ఎంట్రీ వచ్చింది. సో ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళాక సెల్లర్స్ ఎంట్రీ ఉంటారా లేదా అనేది ఐడియా ఉండదు మనకి. సో ఇది రిస్కీ ట్రేడ్. లెటర్స్ అనలేదు. ఓకే, నాకు తెలిసి ఒకవేళ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఇది బ్రేక్ అయిపోద్ది ఈ లెవెల్లో, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే. ఓకే, ఇది మన కీ లెవెల్. ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ దొరికింది, ట్రేడ్ తీసుకోలేదు మనం. ఓకే, వేరే చాట్లో ఉన్నాం ఆ టైంలో, నో ప్రాబ్లం. బట్ ఇఫ్ ఐఎమ్ రైట్, ఇది సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి నెక్స్ట్. ఓకే, ఇక్కడే సెల్లర్స్ ఎంట్రీ ఇచ్చారు, పైకి వస్తే సేఫ్ జోన్ లో సెల్ సైడ్ వెళ్తాం. ఓకే ఫైన్, వీ కుడెంట్ టేక్ ఇట్. కొద్దిగా రిస్క్ అనిపించి నేను అయిపోయింది డోర్ సెల్లింగ్ క్యాండిల్. ఎందుకు సింపుల్ ఎక్స్ప్లెనేషన్, ఇది మన కీ లెవెల్స్ మీకు తెలుసు ఎలా డ్రా చేస్తాను. యాక్చువల్గా ఏమైందంటే ఈ కీ లెవెల్ని ఈ క్యాండిల్ వచ్చాక ఇది రెస్పెక్ట్ చేసింది ఆల్రెడీ. సెల్లర్ ఎంట్రీ ఇందులో ట్రేడ్ చేస్తాం మనం, విన్ అయ్యే వాళ్ళం.
ఒకవేళ కొంతమంది ట్రేడ్ తీసుకోకుండా కూడా ఉంటారు. నేను తీసుకునే వాడిని కాదేమో. ఎందుకంటే ఈ ఫార్మేషన్ చూస్తే చాలా స్ట్రాంగ్ ఫార్మేషన్ ఉంది బయర్స్‌ది కదా! అంటే ఏంటి బయర్స్ చాలా స్ట్రాంగ్‌గా వచ్చారు. మేబీ బ్రేక్‌ఔట్ అదేమో అనేసి భయపడి ఇక్కడ తీసుకోకపోవచ్చు ఎంట్రీ. సో, బట్ లెవెల్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి సెల్లర్స్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇది చూసారా? ఇక్కడ తీసుకోకపోవడం అందుకే నేను పైకొస్తే గాని తీసుకోనున్నా. కానీ మళ్ళీ ఇక్కడ చూస్తే బయర్స్ ఎంట్రీ అయ్యారు. మనకి పైన ఒక లెవెల్ ఉంది కదా! పై హారిజాంటల్ లైన్. ఈ పైన నేను చెప్పినట్టు ఎప్పుడైనా ఈ లెవెల్ పైన మీరు సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే నా స్టార్టింగ్ ఎక్స్‌ప్లనేషన్ మళ్ళీ చూసారు ఇక్కడ. అదే ఎక్స్‌ప్లనేషన్ వర్క్ అయింది. మనం ఈ లెవెల్‌లో ఎంట్రీ తీసుకుంటే సెల్ సైడ్ ఎందుకంటే సేఫ్ జోన్‌లో మన లెవెల్ ఇది ఈ హారిజాంటల్ లైన్. బట్ ఇక్కడ ఎక్కడికో వచ్చినప్పుడు తీసుకొని ఉండుంటే చూసారా? దో ఇట్స్ ఏ గ్రీన్ స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ మనం పైన ఎంట్రీ తీసుకున్న సెల్ సైడ్ విన్ అయిపోయేవాళ్ళం ట్రేడ్. ఎందుకంటే మనకి ఈ లైన్ ఈ లెవెల్ తెలుసు స్ట్రాంగ్‌గా సెల్లర్ లెవెల్ దాని కిందనే క్యాండిల్ క్లోజ్ అవుద్ది. సో, ఈ క్యాండిల్ దాని కిందనే క్లోజ్ అయ్యింది. మీరు లెవెల్ దగ్గర తీసుకొని ఉన్న కొద్దిగా పైన తీసుకున్నా విన్ అయ్యేవారు సెల్ సైడ్. ఎందుకంటే ఇది లెవెల్ కిందే క్లోజ్ అవుతది. హోప్ క్లియర్ అయ్యి ఉంటది మీకు లాజిక్. ఓకే. లెట్స్ సీ ఇంకేమైనా మనం ట్రేడ్ కొని దొరికితే. ఓకే. ఫిబ్ ఒకసారి చూద్దాం. సీ ఫిబొనాకీ మనకు తెలుసు కదా ఇది అప్ ట్రెండ్. ఐ మీన్ ఈ స్వింగ్ హై టు స్వింగ్ లో టు స్వింగ్ హై పెట్టాను అనుకోండి ఇలా. నేనేం చెప్పాను ప్రీవియస్ వీడియోలో 0.5 లెవెల్ అనేది కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉంటది. చూడండి అన్ని సార్లు రెస్పెక్ట్ చేయకపోవచ్చు. ఇది మనం ఇంకా క్లారిటీగా చేయాలి. ఈ 0.5 లెవెల్ చూసుంటే ఇది 0.5 లెవెల్. 0.5 లెవెల్‌ని చూసారా? స్ట్రాంగ్‌గా ఇప్పుడైతే 0.5లోని స్ట్రాంగ్ రిజెక్షన్స్ వచ్చాయి. అంటే బయర్స్ ఇక్కడి నుంచి ఎంటర్ అవ్వడానికి ఇది ఒక లెవెల్. సో, మీరు ఈ లెవెల్ కిందకొచ్చినప్పుడు క్యాండిల్‌లో ట్రేడ్ తీసుకున్న బై సైడ్ మేబీ యూ వుడ్ హావ్ వన్ హియర్. రిజెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి 0.4 లెవెల్. ఒక్కొక్కసారి ఏమవుతదంటే 0.5 లెవెల్ కూడా రెస్పెక్ట్ చేయదు. అప్పుడు 0.618కి వస్తది. ఎందుకంటే జనరల్‌గా ఇది ఇట్స్ 0.5, 0.618 అనేది ఒక జోన్ అనమాట. ఇట్స్ ఎ గోల్డెన్ పాకెట్ అంటారు. ఇది ఒక జోన్. ఈ జోన్ లోంచి ట్రేడ్ చేస్తారు లెవెల్ కాకుండా ఎగ్జాక్ట్‌గా. ఓకే. సో 0.5, 0.618 మధ్యలోకి వచ్చినా మన ఎంట్రీ తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి రెస్పెక్ట్ చేయదు. ఒక్కొక్కసారి రెస్పెక్ట్ చేస్తది. సో అందుకే 80% ఫిబ్ అనేది. బట్ ఇక్కడ రెస్పెక్ట్ చేసింది. అందుకే చూపించాను. ఓకే. చూసారా వోల్టాలిటీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 మినిట్స్ అయిన క్యాండిల్ 1 మినిట్‌లో వచ్చేసి మొత్తం స్విచ్ చేస్తుంది. ఫుల్ బయాస్. ఈ టైంలో ఇలాంటి లెవెల్స్ చాలా చాలా కష్టం రెస్పెక్ట్ చేయడం. మళ్ళీ కీ లెవెల్ మనకి ఎక్కడ ఉంది అంటే ఇది ఒక కీ లెవెల్ అవుతుంది. అక్కడ దాకా వచ్చేదాకా పేషెంట్ గా మనం వెయిట్ చేయాలి అంతే. ఇంకోటి ఇలా చూస్తే మీరు చాలా మంది చెప్పుకుంటారు. ఓకే. ఇంకా 4 మినిట్స్ ఉంది. చాలా మంది చెప్పుకుంటారు ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్. ఇది ఓకే డబ్ల్యూ ప్యాటర్న్. ఇది చూస్తే ఇది నెక్ లైన్ లాగా ఈ జోన్ నెక్ లైన్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఇంకా బయర్స్ చాలా మంది ఎంట్రీ అయిపోయారు అనమాట. వీళ్ళందరినీ గ్యారంటీగా ఎక్కడో ట్రాప్ చేస్తుంది మార్కెట్. ఎందుకంటే అలాగే మార్కెట్ నడుస్తుంది. ట్రాప్ ఎందుకు అవుతారు అంటే మరి ఇక్కడ నుంచి బయర్స్ ఎంట్రీ అయిపోతే మార్కెట్ మీరు మేజర్ ట్రెండ్ చూసుకుంటే సెల్లింగ్ సైడ్ ఇదంతా సెల్లర్స్ ఉన్నారు. బట్ ఈ బయర్స్ ఇక్కడ నుంచి డబ్ల్యూ బ్రేక్అవుట్ అయిందని చెప్పి నెక్ లైన్ బయర్స్ ఎంట్రీ అయ్యారు కదా, వీళ్ళందరినీ ట్రాక్ చేసి సెల్లింగ్ ఒకేసారి వస్తాయి. వీళ్ళందరూ ట్రాప్ అయిపోతాయి. వీళ్ళందరూ స్టాప్ లాస్ హిట్ అయిపోతాయి.
ఓకే, బట్ దట్స్ ఫర్ షూర్ ఇట్ విల్ గోనా హ్యాపెన్. పక్కాగా అవుద్ది. ఎక్కడి నుంచి అవుతుంది అనేది చెప్పాలి అంటే మనకి ఇది ఒక కీ లెవెల్ నుంచి ట్రాప్ అవ్వచ్చు. లేదు అంటే సరే అండి, మనం ఈ మొత్తాన్ని ఒకసారి ఫిబ్తో తీసుకుందాం, ఎందుకంటే ఇది ఒక పూర్తిగా ఒక స్వింగ్. ఓకే, చూస్తే ఈ జోన్ 0.618 జోన్లోకి అయితే మార్కెట్ వచ్చింది, ఈ రెండు లెవెల్స్ మధ్యలోకి మేబీ. అండ్ మనం పెట్టుకున్న లెవెల్ కూడా ఎగ్జాక్ట్గా 0.618 దగ్గర ఉంది. లెట్స్ సి మనం ఇక్కడ నుంచి ఏమైనా సెల్ సైడ్ తీసుకోవడానికి రెండు కన్ఫ్లుయెన్సెస్ వచ్చాయి మనకి. మనం డ్రా చేసుకున్న లెవెల్ ఒకటి కీ లెవెల్ అండ్ 0.618 లెవెల్. ఒకవేళ మార్కెట్ టచ్ అయితే ఐ విల్ గో ఫర్ రెడ్ సైడ్, సెల్ సైడ్. ఓకే, అండ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇంకోటి ఏంటంటే ఫుల్గా బయింగ్ ప్రెషర్ ఉంది, కానీ ఇక్కడ చూస్తే మన కాన్ఫిడెన్స్ బయర్స్ కొద్దిగా వీక్ అవుతున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చేసింది. ఓకే, ఒకవేళ ఇది గ్రీన్ అయితే నెక్స్ట్ సెల్ సైడ్ వెళ్దాం. ఓకే, గ్రీన్ డోజ్ అయినా బట్ ఇట్ రెడ్ అయింది. ఓకే, హోప్ మీకు అర్థమవుతున్నట్టు ఉంది నేను ఏం చెప్పాను. సింపుల్, నేను ఏం చేశాను అంటే ఎక్కడి నుంచి రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఒకవేళ మనం ఎక్కడి నుంచి ఒక సెల్లింగ్ రావచ్చు అంటే మనం యాక్చువల్గా కీ లెవెల్ డ్రా చేసుకున్నాం ముందే. నెక్స్ట్ ఇంకోటి నేను ఏం చేశాను, ఇది పూర్తిగా నాకు ఒక స్వింగ్ కన్నా కనిపించింది. అంటే ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ మొత్తానికి ఒక ఫిప్ పెడితే నాకు చూస్తే ఈ 0.5 0.618 మీకు చెప్పాను ఒక లెవెల్, అంటే ఒక జోన్ లాగా, ఒక రివర్సల్ జోన్ లాగా వర్క్ అవ్వచ్చు. సో నేను ఈ జోన్ లోకి వస్తే ఒక సెల్లింగ్ సైడ్ ట్రేడ్ చేద్దాం అనుకున్నాను, వచ్చింది. ఎగ్జాక్ట్ గా లెవెల్ టచ్ చేయలేదు, కానీ జోన్ లోంచి ఇక్కడ నుంచి రియాక్ట్ అయిపోయింది. నేనేమన్నా 0.618 అండ్ ఎందుకంటే మనం ఆల్రెడీ డ్రా చేసిన లెవెల్, ఈ రెండు మీట్ అయిన దగ్గర సెల్ సైడ్ వెళ్దాం అనుకున్నాను, కానీ మార్కెట్ కొద్దిగా ముందే వెళ్ళి రెడ్ క్యాండిల్ ఇచ్చేసింది. సో ఇక్కడ ఇంకా ట్రేడ్ తీసుకునే ఛాన్స్ లేదు. ఓకే, బట్ ఇక్కడ ఎందుకు వచ్చింది అనేది మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇన్ని గ్రీన్ క్యాండిల్స్ మధ్యలో ఒక రెడ్ క్యాండిల్ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే దిస్ ఈస్ ఏ గోల్డెన్ పాకెట్ జోన్ 0.5 0.618. అందుకే మనకు ఇక్కడ నుంచి సెల్లింగ్ ఒక క్యాండిల్ వచ్చింది. ఈ బయింగ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారా వీక్ ఉన్నారా అనేది ఇక్కడ నుంచి తెలిసిపోద్ది. ఇక్కడ నుంచి కొద్ది సిరీస్ ఆఫ్ రెడ్ క్యాండిల్స్ వస్తున్నారంటే ఫర్ షూర్ దీని మీనింగ్ ఏంటంటే ఇంకా సెల్లర్స్ ఎంట్రీ అవుతున్నారు వీళ్ళందరినీ ట్రాక్ చేయడానికి. అంటే ఇక్కడ దాకా వచ్చి స్టాప్ లాస్లన్నీ ఇక్కడ నుంచి ఎవరైతే బయర్స్ ఎంట్రీ వీళ్ళందరినీ స్టాప్ లాస్ ఇచ్చేయడం కిందకు వస్తుంది ఇక్కడ నుంచి. లేదు బయర్సే స్ట్రాంగ్ ఉన్నారు అంటే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి ఈ స్వింగ్ హై దాకా వస్తారు అనమాట. ఓకే ఓకే, ఇంకెక్కడైనా ఎంట్రీ దొరికితే చూద్దాం. ఇది కీ లెవెల్ కింద తీసుకోవచ్చు మనం. కదా మనం ప్రీవియస్ కీ లెవెల్ ఇది ఆల్రెడీ రెస్పెక్ట్ చేసింది. ఓకే, ఈ లెవెల్ దగ్గరికి వస్తే లెట్స్ సీ బై సైడ్ ట్రేడ్ తీసుకొని, బట్ అంత టైం లేదు వీడియో ఎండ్ చేయాలి ఇప్పుడు. సో బట్ మీకు ఎక్స్ప్లెనేషన్స్ అర్థమైనట్టు ఉన్నాయి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా ఇన్ డెప్త్గా. ఫిబ్ కూడా ఇది ఎలాగో మనం గెస్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ రావచ్చు అనేది కూడా కొద్దిగా మీకు క్లారిటీ వచ్చి ఉంటే ఐ హోప్ ఇట్స్ గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఎందుకంటే అదే నాకు ఎంకరేజ్మెంట్. ఐ హోప్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుంది. మీకు ఏమైనా కామెంట్స్ పెడితే స్పెసిఫిక్ టాపిక్ కానీ లేదంటే నేను చెప్పే విధానాలు ఏమైనా చేంజెస్ కావాలన్నా కామెంట్ చేస్తే ఐ విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గుడ్ డే.